తీసుకున్నాడు. ఈ ఎడ్యుకేషన్ పోర్ట్ఫోలియో అంత ఈజీ కాదు. ఎందుకంటే టీచర్ ట్రాన్స్ఫర్లు కానీ, సెకండరీ ఎడ్యుకేషన్ కానీ, హయ్యర్ ఎడ్యుకేషన్ కానీ, అదంతా ఒక ఛాలెంజింగ్ మినిస్ట్రీ. అది అంతా కలిపి లోకేష్ మినిస్ట్రీ గారు తీసుకోవటం జరిగింది. ఎందుకంటే ఏదో మంచి చేయాలి మన పిల్లలకు అనే ఉద్దేశంతో ఆ రోజు తీసుకోవటం జరిగింది పోర్ట్ఫోలియో. ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కానీ, తర్వాత స్కూల్ బ్యాగ్స్ కానీ, యూనిఫామ్ కానీ, ఇవన్నీ కూడా చాలా ఇంప్రూవ్ చేయటం జరిగింది. ముందు 5 ఏళ్ళు అప్పుడు పాత ప్రభుత్వానికి ఇప్పుడు కంపేర్ చేసుకుంటే చాలా ఇంప్రూవ్ చేయటం జరిగింది. మరియు ఈ ట్రాన్స్ఫర్స్లో కూడా రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ లేకన్నా కౌన్సిలింగ్ పెట్టి వీలైనంత వరకు టీచర్స్ అంతా కూడా ఎవరైతే 5 ఏళ్ళు దాటినారో వాళ్ళందరికీ కౌన్సిలింగ్ పెట్టి చాలా మందికి మటుకు ప్లేస్మెంట్స్ అయితే వచ్చినాయి. కొంతమందికి ఏదో ఇబ్బంది ఉంది, ప్లస్ స్కూల్స్ కొంతమంది అన్నీ ఫిలప్ అయినాయి, ప్లస్ స్కూల్స్ కూడా కొంచెము ఏ విధంగా చేయాలా, ప్రైమరీ స్కూల్స్ కానీ ఇవన్నీ అన్నీ కూడా హై స్కూల్స్ కానీ ఏ విధంగా చేయాలని ఒక మంచి ఉద్దేశంతో చేయటం జరిగింది. అదంతా సక్సెస్ అవుతుందని కోరుకుంటున్నాం. అదేవిధంగా స్కూల్ బ్యాగ్స్ కానీ, బుక్స్ కానీ, మీ యూనిఫామ్లు కానీ ఇవన్నీ కూడా. భోజనం కూడా ఇంప్రూవ్ అయిందా తల్లి? బాగానే ఉందా? ఇప్పుడు బాగానే ఉందా? సన్న బియ్యం కూడా ఇస్తున్నారు. వంటోళ్ళు బాగా చేయాలి భోజనం అంటే. వంటోళ్ళు ఉండేవాళ్ళు బాగా చేస్తే బాగానే ఉంటుంది భోజనం, మెయిన్ అది. కాబట్టి ఇవన్నీ కూడా ప్రభుత్వం చంద్రబాబు గారి నాయకత్వంలో లోకేష్ గారు పోర్ట్ఫోలియో ఏదైతే మినిస్ట్రీ ఉందో ఒక ఛాలెంజింగ్గా తీసుకొని రాష్ట్రాన్నంతా కూడా ఎడ్యుకేషను ప్రైవేటు స్కూల్స్కు ధీటుగా చేయాలన్న ఉద్దేశంతో ఇవన్నీ చేస్తున్నారు. చాలా సంతోషము. ఈరోజు మా ప్రభుత్వంలో తెలుగుదేశం నాయకత్వంలో చంద్రబాబు నాయకత్వంలో మీకు ఇన్ని ఉపయోగాలు కలుగుతున్నాయి పిల్లలందరికీ కూడా. మొన్న ఒక వారం దినాల నుంచి మీకు అకౌంట్లో డబ్బు కూడా పడింది. ఒక అకౌంట్లో 13,000 రూపాయలు అకౌంట్లో పడింది. 2,000 మెయింటెనెన్స్కి ఏదో పోతా ఉంది. సో కొంతమంది ఫ్యామిలీస్లో అయితే 4-5 మంది పిల్లలు కూడా ఉన్నారు. కొంతమంది వాళ్ళకి చాలా ఫైనాన్షియల్గా హెల్ప్ అయింది. ఇదంతా కూడా ఏదైతే రాష్ట్ర పరిస్థితి ఉందో ఫైనాన్షియల్గా చాలా ఇబ్బందులు ఉన్నా కూడా ముఖ్యమంత్రి గారు ఏదో విధంగా మీకు ఏదైతే మాట చెప్పాడో ఆ సూపర్ 6 ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా ఇంప్లిమెంట్ అవుతాయి. నెక్స్ట్ ఒక నెల తర్వాత రైతులకు సంబంధించింది కానీ, బస్సులో మహిళలు ఫ్రీగా పోయేది కానీ, అన్నీ కూడా ఏదైతే మనం ప్రామిస్ చేసామో ఎలక్షన్ అప్పుడు అవన్నీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కటి ఇంప్లిమెంట్ చేయాలన్న ఉద్దేశం సీఎం గారు ఉన్నారు. పైన ఢిల్లీలో కూడా ప్రభుత్వం సపోర్ట్ ఉంది కాబట్టి మోడీ గారి నాయకత్వంలో ఇవన్నీ కూడా చేసుకొని ముందుకు పోతున్నాం తెలుపుకుంటూ. మీరు ఎండ్లో ఉన్నారు, ఇంకెక్కువసేపు మాట్లాడితే మీకు కూడా ఇబ్బంది కాబట్టి 10వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులకి ఎవరికి కూడా ఈ ఆర్థికంగా ఇబ్బంది ఉండకూడదు, వాళ్ళకు బుక్స్ కానీ, బట్టలు కానీ, తదితర సౌకర్యాలు అన్నీ ఉండాలి అనే ఉద్దేశంతో అందరికీ ఒక్కొక్కరికి దాదాపుగా 15,000 రూపాయల చొప్పున వాళ్ళ అకౌంట్లు వేశారు. కాబట్టి మీ అందరికీ కూడా మీకు మీ ప్రభుత్వం తరఫున మీకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ఏమిటంటే ఇంతమంది విద్యార్థులందరికీ కూడా మాకు తల్లికి వందనం వచ్చింది, ఎంతో ఉపయోగపడింది. కాబట్టి మా పిల్లలంతా కూడా చాలా సంతోషంగా చదువుకోవడానికి ఆస్కారం ఏర్పడింది. కాబట్టి నారా లోకేష్ గారు కూడా ఒక ఎడ్యుకేషన్ మినిస్టర్గా బాగా అన్ని ఆలోచించారు. ఎన్ని టెక్స్ట్ బుక్ ఇవ్వాలి, ఎన్ని నోట్ బుక్స్ ఇవ్వాలి, ఎలా చేయాలి అని అందరికీ కూడా పేద పిల్లలందరికీ కూడా అందరికీ ప్రొవైడ్ చేశారు. ఎయిడెడ్ స్కూల్స్ కానీ, గవర్నమెంట్ స్కూల్స్ కానీ ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మన కార్పొరేట్ స్కూల్స్ దీటుగా అంత యూనిఫామ్స్ కానీ, సౌకర్యాలు కానీ చాలా బాగున్నాయి. అన్నింటినీ కూడా మనకు ఏ విద్యార్థిని కూడా మధ్యలో ఆర్థికంగా ఇబ్బంది అయ్యి నిలిచిపోకూడదు అనే ఉద్దేశంతో ఈ తల్లికి వందనం స్కీమ్ ప్రవేశపెట్టారు. దీనివల్ల ఎంతో ఉపయోగం ఏర్పడింది. ఎక్కడ కానీ ఎవరు బొమ్మ కానీ, ముఖ్యమంత్రి గారి బొమ్మ కానీ ఏమి ముందు అట్లా కాదు. ఆ చిక్కీ పైన కూడా బొమ్మలు వేసుకుంటానేమో ఇప్పుడు మరి జగనన్న చిక్కీలని
అవన్నీ లేకుండా ఈరోజు రాజకీయాల సంబంధంలో పెద్దల ఎడ్యుకేషన్ మనం ఆ విధంగా రాజకీయాలకు దీనికి సంబంధం లేదనే ఉద్దేశంతో ఇప్పుడు ఏ పార్టీకి సంబంధించి మన అధికార పార్టీ మాది ఉన్నా కూడా మేము ఎక్కడ బొమ్మలు వేసుకోవాలి అని తెలుసుకుంటున్నాం. మన తెలుగు భాషల విద్యార్థి కేసార్కి మీరు పక్క అదేవిధంగా మీరు సార్ మీరు ఆడనే నిలబడండి. తర్వాత రేవుకి ఇట్లా మలుకోండి తల్లి, ఇట్లా ఇట్లా మలుకోండి మా మీద వచ్చేయండి.